UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పటికైనా కేసీఆర్ చూసే భయపడుతున్నది బీజేపీ కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడన్నా చూసిందా ఈ విడ్డూరం? ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శ చేస్తారు. పర్టికులర్గా భారతదేశంలో మోడీ రాహుల్ ఉప్పు నిప్పు అని ఉన్న పరిస్థితులలో రాహుల్ గాంధీ మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు, వికాస్ కా మీద ఏం మాట్లాడిండు? ఒకే కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం ఏం తప్పవుతుంది, ఇంకోటి అరెస్ట్ చేయడం ఏమవుతుందా? తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని, సిసోడియాని అరెస్ట్ చేయడాన్ని. ఈ కేసే తప్పుడు కేసు, మోడీ ఇట్లా ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా. మరి అదే కేసులో ఉన్న సహనిందితురాలు అయినప్పుడు మరి ఇక్కడ కూడా అదే వర్తించాలి కదా. దాని అర్థమైంది, మోడీ మాట కదా మాట్లాడుతుంది ఇక్కడ కాంగ్రెస్. ఇది స్పష్టంగా కనబడుతుంది. వేరే ఏం సాక్ష్యాలు అవసరం లేదు, దీనికి న్యాయవాదాలు అవసరం లేదు, దీనికి జడ్జిలు అక్కర్లేదు. ప్రజలకు అర్థమవుతుంది, ప్రజల తీర్పు సందర్భాన్ని బట్టి వస్తుంది. అంటే అది డైరెక్ట్ ప్రత్యక్షంగా నేను మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మోడీకి బీ టీం అనే పనిచేస్తున్నాడు. మోడీకి అత్యంత ఆప్తుడు ఆయన మాత్రమే. ఎప్పటికైనా మోడీకి దగ్గరుడు ఆయనే అవుతాడు తప్ప కిషన్ రెడ్డిలు, బండి సంజయ్ కాలేరు. ఇట్స్ వెరీ క్లియర్. ఇక విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే, అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనిషిని వేస్తున్నట్టున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళు అవుతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా మోడీకి, రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే అవుతారు. నేను ఏమంటున్నా, ఇక్కడ మాకు స్కోపే లేదు విలీనాల గురించి, పొత్తుల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏ టీం, బి టీం, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడనేది సమస్య, రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసి అనేది సమస్య తప్ప ఇది ఇక్కడ ఇంకా చర్చ లేదు. కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు. కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు, మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్కే తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే. అందరికి కూడా తెలిసి మోడీ ఫ్రెండ్ ఇంకో ఆయన ఉంటాడు, వాళ్ళే తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఛాయిస్ కానీ ఇక్కడ మోడీ ఛాయిస్ మాత్రమే. అంటే తెలంగాణ కాంగ్రెసే విలీనం కాబోతుందంట. మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే అయితే అందులో సందేహం లేదు. రెండు మోడీ టీం అనే ఉంటాయి, ఏ టీం, బి టీం అనే ఉంటాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.